హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజుకైతే చిన్న వ్లాగ్ అండి. సంక్రాంతి సందర్భంగా అయితే మేమంతా కలిసి పుష్పగిరిలోని ఆదినిమ్మాయిపల్లి డ్యామ్కి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో అయితే సంక్రాంతికి అప్లోడ్ చేద్దామనుకున్నాను, కానీ కుదరలేదు. ఎందుకంటే కొంచెం వ్లాగ్స్ అంటే కొద్దిగా భయం ఉంది కాబట్టి. సరే, ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. మేమైతే ఈ ఆదినిమ్మాయిపల్లి డ్యామ్కి వెళ్ళే దారిలో ఒక చిన్న టెంపుల్ కాదండి, పెద్ద టెంపులే, చాలా పురాతనమైన టెంపుల్ అయితే కనిపించింది. చాలా అందంగా ఉంది. ఈ టెంపుల్కి ఇప్పుడే కాదు, అంతకు ముందు కూడా నేను వచ్చాను. మేము ఆఫ్టర్నూన్ రావడం వల్ల గుడి అయితే క్లోజ్ చేసి ఉంది గేట్, కానీ లక్కీగా ఎవరో గేట్ తెరిచి వెళ్ళారు కాబట్టి నేనైతే లోపలికి వెళ్ళి వీడియో తీయగలిగానండి. టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మాకు స్టార్టింగ్లోనే ఈ బోరింగ్ కనిపించింది. అప్పట్లో చిన్నప్పుడు ఎక్కువగా కనిపించేవి, ఇప్పుడు చాలా మటుకు కనిపించడం లేదు. గుడి అయితే చాలా పురాతనమైనది. ఇదైతే పుష్పగిరి మీదుగా ఉప్పరపల్లి, శివాయపల్లె, చిన్నమాచుపల్లె, వల్లూరు గ్రామంలో ఆదినిమ్మాయిపల్లి డ్యామ్కి రోడ్డు మార్గంలో ఈ గుడి అయితే కనిపిస్తుంది. ఈ గుడి పేరైతే శ్రీ కాశీ విశ్వనాథ స్వామి గుడి అండి. ఇక్కడ స్వయంగా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి గారు కొలువై ఉన్నారు. ఇప్పుడు ఇది ఆలయ ప్రాంగణం అంతా చూపిస్తున్నాను కదా, లోపలికైతే వెళ్ళలేను ఎందుకంటే గుడి అయితే క్లోజ్ చేసి ఉంది. పైగా ఇది ఊరి చివరగా ఉంటుంది కాబట్టి అంతగా జనసంచారం కూడా లేదు. ఇప్పుడు మీరు చూస్తుంది మండపాలు. గుడి ఆవరణలో ఈ మండపాలు అనేవి ఉన్నాయి. చాలా పురాతనమైనవి, ఎక్కువ స్తంభాలతో ఉన్నాయి. నంది ఉంది ఇక్కడ. అలాగే ఈ మండపంలోనే ఒక నంది విగ్రహం కూడా కనిపించింది. ఆ నంది కూడా కొంచెం శిథిలమైపోయింది. అలాగే ఇక్కడ కూర్చోడానికి బండల మీద అయితే ఎక్కువగా బారా కడ్డీలు అయితే గీసి పెట్టారు. చాలా మటుకు ఆటలు ఆడుకునే వాళ్ళేమో అప్పట్లో. ప్రతి రాయి మీద కూడా ఒక బారా కట్ట అనేది గీసి పెట్టారండి. చాలా బాగుంది గుడి అయితే. నేను చూపిస్తుంది కేవలం గుడి బయట ఆవరణ మాత్రమే. లోపలికైతే అంతా క్లోజ్ చేసేసారు. వీడియో తీయడానికైతే నాకేం కనిపించలేదు. ఇదైతే గుడి లోపలి భాగం అండి, కొంచెమే కనిపించింది నాకు. పాతది, చాలా పాతది. ఇప్పుడైతే గుడి ముఖద్వారం వైపు మనం వెళ్తున్నాము. చాలా పెద్ద పెద్ద చెట్లతో చాలా అందంగా, చాలా చల్లగా కూడా ఉంది. చాలా బాగుంది గుడి కూడా. ఇదైతే గుడి ముందర మండపం లాగా ఉందండి. ఇక్కడ చూస్తున్నారుగా, గుడి యొక్క స్తంభం మీదగా ఒక శాసనం అయితే రాయడం జరిగింది. అక్కడంతా నూనెతో రాసి పెట్టారు. ఎందుకంటే అక్కడ ఏదైనా ఆముదం కానీ ఏదైనా నువ్వుల నూనె కానీ తీసుకొని అక్కడ రాసి మన మనసులో ఏదైనా విషజ్వరాలు ఉన్నా, ఏవైనా కానీ పెద్ద పెద్ద జబ్బులున్నా కానీ పోవాలని మొక్కుకుంటారంట. అవి తొందరగా తీరిపోయి తగ్గిపోతాయని నమ్ముతున్నారు ఇక్కడ. అలాగే ఇది లోపల ధ్వజస్తంభము. ఇక్కడ పెద్ద పెద్ద వటవృక్షాలు అయితే చాలా ఉన్నాయి. గుడి ఆవరణ వెనక వైపుగా చూస్తే మంచిగా ఇప్పుడిప్పుడే గార్డెనింగ్ పెంచారండి. చాలా అందంగా ఉంది. ఇక్కడైతే మాకు పెద్ద మందారం పువ్వు కనిపించింది. చాలా బాగుంది కూడా. చేతిమైన అరచేతిమైన అది ఉంది. వద్దులేండి ప్రాంగణంలోటివి.
ఇది గుడి వెనుక వైపుగా వస్తున్నాము. వెనక వైపుగా కొంచెం లోపలి భాగం కనిపించింటే ఈ వీడియో కొంచెం కనిపించింది అంతే, ఇక కనిపించలేదు. గుళ్ళో అయితే ఎక్కువగా కోతులు ఉన్నాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బ్యాక్ కనిపించడం ముందుకు వచ్చేస్తున్నాయి. ఏంటి చుట్టూ పొలాలు కూడా బాగున్నాయి. మేము ఆదినిమ్మాయిపల్లి డ్యామ్కి వెళ్తే ఈ గుడి దగ్గర దిగి ఈ దేవుని దర్శిద్దాం అనుకుంటే క్లోజ్ చేసి ఉందండి. ముందుగా చెప్పినట్టయితే ఇది ఆదినిమ్మాయిపల్లి డ్యామ్ రూట్లోనే కనిపిస్తుందండి ఈ దేవాలయము. చాలా మహిమగల దేవాలయము. ఇక్కడ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి స్వయంగా బ్రహ్మసూతక లింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు. బ్రహ్మసూతక లింగాన్ని చూసినంతనే మన జన్మ ధన్యమవుతుందని చెప్తారు కదా. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా మీరు పుష్పగిరి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించండి.